లెసన్ వినాలి, ఆన్సర్ చెప్పాలి, 5 స్టార్ గెలుచుకోవాలి. చేతులు కట్టండి. రేయ్ అప్పు కట్టు. ఏయ్ ఏయ్ ఎన్నిసార్లు చెప్పాను నీకు, కూర సరిగ్గా ఉండడం నేర్చుకో. కూర సరిగ్గా ఉంటుంది. ఏయ్ నీకే చెప్తున్నా. ఏయ్ పిల్లలు రే, చిన్నడా సరిగ్గా పడుకో. పిల్లలు ఇలాగా జార్జ్ అంకులు ప్రతిరోజు తాగేసి వస్తున్నాడు. పిల్లలు జార్జ్ అంకుల్కి 7 పిల్లలు. మొదటిగా పుట్టిన పిల్లాడు, తర్వాత పుట్టిన పిల్లాడు చాలా చక్కగా ఉన్నారు. కానీ 1836లో ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో గొప్ప విపత్తు వచ్చింది. ఫ్యాక్టరీలన్నీ మూసేశారు, తినడానికి తిండి లేదు, ఎక్కడ చూసిన కరువు. కానీ జార్జ్ అంకులు నెమ్మదిగా రేయ్ పిల్లలు మత్తుకు బానిసైపోయాడు. ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం తాగేస్తున్నాడు. పిల్లలు ఏం జరిగిందో తెలుసా? ఇదిగో జార్జ్ అంకుల్ భార్య పేరు బెట్సీ. అందరూ చెప్పండి గట్టిగా. బెట్సీ ఆ పిల్లల్ని చాలా బాగా పెంచుతుంది. జార్జ్ అంకుల్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కానీ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలన్నీ కూడా ఫ్యాక్టరీలన్నీ మూతపడడం ద్వారా చాలామంది ఉపాధి కోల్పోయారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. అందుకని జార్జ్ అంకుల్ చాలా అప్పులు చేశాడు. ప్రతిరోజు వస్తున్నారు అప్పులలో వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకున్న గుర్రాలు, వారికున్న గాడిదలు, వీటన్నిటిని కూడా పట్టుకెళ్ళిపోయారు. చివరికి వారికి చిన్న ఇల్లు మాత్రమే ఉంది. ఆ ఇల్లు తనఖా పెట్టి కాగితాలు వేరొకళ్ళకి ఇచ్చి మరి మొత్తం చాలా డబ్బులు తెచ్చారు. అవి కట్టలేనప్పుడు ఒక రోజున ఏం జరిగిందంటే, జార్జ్ అంకులు నెమ్మదిగా ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తే, అమ్మా నొప్పి వస్తుంది, అమ్మా తట్టుకోలేకపోతున్నాను, అమ్మా బెడ్సీ. పిల్లలు జార్జ్ అంకుల్ హార్ట్ అటాక్తో కుప్పకు వెళ్ళిపోయాడు. అయ్యా లేవండి అయ్యా, ప్లీజ్ అయ్యా లేవండి అయ్యా, అయ్యో లేవండి అయ్యా. పిల్లలు జార్జ్ అంకుల్తో కనీసం ఇంత స్పందన కూడా లేదు. చివరికి జార్జ్ అంకుల్ చనిపోయాడు. పిల్లలు కానీ బెట్సీ మీద అప్పులోళ్ళు చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఏయ్ మీ పిల్లల్ని మా ఇంట్లో కూలిగా పెట్టు, మీ ఇల్లు రాసే మాకు ఆఖరి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు బెట్సీ ఆంటీ మీద అన్ని అప్పులే. ఎలా తీర్చాలి? బెట్సీ ఆంటీ మంచి ప్రార్థనా పరురాలు. తన పిల్లలకి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని కొరకు జీవించాలి అని ప్రతిరోజు పిల్లలకి బోధిస్తోంది. అయితే పిల్లలందరూ మాట వింటున్నారు. కానీ ఆఖరి పిల్లాడు అస్సలు మాట వినేవాడు కాదు. పిల్లలు అతని పేరే డిఎల్ మోడీ. చెప్పండి ఏం పేరు? డ్వైట్ ఎల్ మోడీ. డిఎల్ మోడీ మరి చాలా చక్కగా, మంచి ఎత్తుగా, నిఠారుగా ఉంటాడు. అయితే తన జీవితంలో ఎన్నడూ కూడా ప్రార్థన చేసినవాడు కాదు. బైబిల్ చదవడు, అల్లరి పిల్లలతో తిరుగుతాడు, దేవుని మాటలంటే ఇష్టం ఉండదు, సరిగ్గా కూర్చోడు, చేతులు కట్టుకోడు, తలకే ఎక్కడో పెట్టుకుంటాడు. అమ్మో అస్సలు క్రమశిక్షణే లేదు. చాలామంది పిల్లలు అలాగే ఉంటారు. దేవుని కొరకు జీవించరు, సరిగ్గా మాట వినరు. చెప్తున్న మాట వినమంటే చాలా కోపం వస్తుంది. నువ్వెవరే మాకు చెప్పడానికే అంటూ ఉంటారు. ఇలాగ వ్యతిరేకిస్తుంటారు. డిఎల్ మోడీ కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన చేసిన వాడు కాదు. అయితే ఒక రోజున తాను కొండ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు పైనుండి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వస్తుంది. డిఎల్ మోడీ చూసుకోలేదు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. దగ్గరికి వచ్చేసింది, నడుస్తున్నాడు, ఇంకా దగ్గరికి వస్తుంది. సడన్గా రాయి అతని మీదకు దొర్లి ఆగిపోయింది. అమ్మా ఇది కదలట్లేదు, కాలు లాగుతున్నాడు, కాలు స్టక్ అయిపోయింది అందులో. ఎలాగైనా సరే బయటికి రావాలి. అమ్మో ఎలాగ ఇప్పుడు కాలు రావడం లేదు, ఈ పెద్ద రాయిని ఎవరైనా దొర్లిస్తే బాగుండు. మొట్టమొదటిసారిగా వాళ్ళ మమ్మీ చెప్పిన మాట గుర్తొచ్చింది. నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు అని. వెంటనే డిఎల్ మోడీ మొట్టమొదటిసారిగా తన జీవితంలో ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా ఈ ఒక్కసారి నన్ను కాపాడు నాయనా, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ.
అన్నాడు. అంతే పిల్లలు, దాని అంతటది రాయి దొర్లించబడింది, కాలు వచ్చేసింది, అస్సలు చిన్న గీత కూడా పడలేదు. అప్పుడు అనుకున్నాడు, ఓహో, దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, చిన్న రాయి దెబ్బ తగలకుండా ఆయన మనలను కాపాడుతాడు. ఈ వాగ్దానాన్ని మొట్టమొదటిసారిగా తన జీవితంలో డిఎల్ మూడీ నమ్మాడు. ఈ లోపల ఏమైందంటే, ఎప్పుడైతే జార్జ్ అంకుల్ చనిపోయాడో అప్పుడు వచ్చి బిట్సీని బెదిరించడం మొదలుపెట్టారు. ఇదిగో నోటీసులు, మీ ఇల్లు రాసే, మాకు ఇల్లు ఖాళీ చేసే, మాకు అప్పగించే, వెళ్ళిపో అంటూ ఉంటే బిట్సీ, ఒకసారి ఆగండి సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి సార్, ఇంకొకసారి కడతాలే సార్, ప్లీజ్ సార్, సార్ 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 కడతాను సార్ అని పిల్లలు ఏడుస్తూ వాళ్ళకి సమాధానం ఇచ్చింది. ఈ లోపల అమెరికా కోర్టు ఏం చెప్పిందంటే, ఎవరి ఆస్తులు కూడా తీసుకోవడానికి వీల్లేదు, కోర్టు పర్మిషన్ లేకుండా అని. వెంటనే బిట్సీ ఆంటీ కోర్టు వారి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని కాపాడుకుంది. పిల్లలు ఈ విధంగా చాలా పేదరికాన్ని అనుభవించాడు. కానీ డిఎల్ మూడీలో చాలా తుంటరి పనులు ఉన్నాయి. స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు, స్నేహితులను ఆట పట్టిస్తూ ఉండేవాడు, జుట్టు పట్టు లాగుతూ ఉంటాడు. కొంతమంది టిప్పకాయ మీద లాగి ఇలా చూస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఇలా టిప్ప మీద కొడతారు, చేయి దాచుకుంటారు, ఎవరు కుట్టారో తెలియక ఆడందరినీ కుట్టేస్తూ ఉంటాడు. ఇలాంటి పనులన్నీ చేసేవాడు ఎవరు? డిఎల్ మూడీ. అమ్మో, అందరినీ ఏడిపించేవాడు, స్కూల్కి ఎగ్గొట్టేస్తూ ఉంటాడు, స్కూల్ మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు, వాక్యం చదవడం అంటే అసలు ఇష్టం లేదు. అలాంటి వంకర బ్రతుకు ఎవరిది చెప్పండి అందరు గట్టిగా? డిఎల్ మూడీ పెరుగుతూ ఉన్నాడు. పిల్లలు అల్లరి కూడా పెరుగుతుంది, కుళ్ళు జోకులు వేస్తున్నాడు, వాళ్ళని వీళ్ళని ఆట పట్టిస్తున్నాడు. ఆ కుళ్ళు జోకులకి పిల్లలందరికీ కిక్కి అని నవ్వుకుంటూ ఉన్నారు. మనం కూడా అప్పుడప్పుడు ఏం వేస్తుంటాం చెప్పండి, ఏం వేస్తుంటాం? కుళ్ళు జోకులు కదా. అలాంటివి వేయొచ్చా? మనం వేయకూడదు. కానీ డిఎల్ మూడీ ఒక రోజున వాళ్ళ అన్న ఏం చేశారంటే, ఎవరే ఒక అంకుల్ నీకు పరిచయం చేస్తాను, అంకుల్ నీకు మరి ఆయన మాట వింటే నీకు ఒక మంచి డబ్బులు ఇస్తాడు, గోల్డ్ కాయిన్ ఇస్తాడు, సిల్వర్ కాయిన్ ఇస్తాడు అని చెప్పాడు. వెంటనే డిఎల్ మూడీ వాళ్ళ అన్నయ్య కూడా వెళ్ళాడు. వెళ్తే, హే మూడీ బాగున్నావా? బాగున్నాను అంకుల్. హో, మరి బాగా చదువుతున్నావా? అదే అంకుల్, చదువు ఎక్కట్లేదు అంకుల్, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నాడు అంకుల్. ఏం పర్లేదు, డోంట్ వరీ, ఇదిగో నీకు నేను కొన్ని డబ్బులు ఇస్తాను. నీ జోబులోంచి ఒక అద్భుతమైన, ఆ రోజుల్లో కాయిన్స్ ఉండేవి, సిల్వర్ కాయిన్స్, గోల్డెన్ కాయిన్స్. అవి ఇచ్చినప్పుడు డిఎల్ మూడీకి ఎంతో సంతోషం కలిగి. పిల్లలు ఈ రోజులో వెంటనే ఏం జరిగిందంటే, అతను స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కిట్ వేస్తున్నారు, నాటకం. చెప్పండి, ఏం వేస్తున్నారు? చెప్పండి అందరు గట్టిగా, ఏం వేస్తున్నారు? నాటకం వేస్తున్నారు. ఆ నాటకంలో ఏం జరిగిందంటే పిల్లలు, ఇదిగో చూడండి, వెంటనే ఒక సమాధి పెట్టే ఒకటి ఉంది. చెప్పండి, ఏ పెట్టే? అందరూ చెప్పండి, ఏ పెట్టే? ఇదిగో సమాధి పెట్టి ఒకటి పెట్టారు. సమాధి పెట్టిలో ఏం చేశారంటే, డిఎల్ మూడీ చూడకుండా ఒకటి దాన్ని దాచేశారు ఇందులో. అక్కడ పిల్లలందరూ అసెంబ్లీలో ఉన్నారు, నాటకం వేస్తున్నారు. ఆ నాటకంలో డైలాగ్ చెప్పాలి. డిఎల్ మూడీ వచ్చి సమాధి పెట్టి దగ్గర నిలబడి ఇలా చేయి పెట్టి చెప్పాలి డైలాగ్. చెప్పాడు. చెప్పిన తర్వాత సమాధి పెట్టి తెరవగానే అందులో నల్ల పిల్లి మీదకు దూకింది. బాబాయ్ అన్నాడు. ఎవరు పిల్లలు చెప్పండి, ఎవరు? డిఎల్ మూడీ. అందరు చెప్పండి గట్టిగా, ఎవరు? ఇలాగన పిల్లలందరూ ఆట పట్టించేసరికి కొంచెం అల్లరి తగ్గించాడు. కానీ క్లాసులో టీచర్స్ని మాత్రం బాగా ఏడ్పించేవాడు. బోర్డు మీద అక్షరాలు రాస్తే రాసుకునేవాడు కాదు, హోంవర్కులు చేసేవాడు కాదు, చదువు అబ్బలేదు. ఎవరికి? డిఎల్ మూడీకి. అంతనే 6th క్లాస్ రాగానే చదువు మానేశాడు. చాలా మంది బుద్ధగించారు, రే నాన్న ప్లీజ్ రా, స్కూల్కి వెళ్ళరా, చదువుకోరా, రే ప్లీజ్ రా అని చెప్పినా సరే డిఎల్ మూడీ వెళ్ళేవాడు కాదు. ఒక రోజున డిఎల్ మూడీ ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ ఉద్యోగం ఏది అంటే ఉత్తరాలు రాయడం. చెప్పండి, ఏ ఉద్యోగం? ఉత్తరాలు రాయడం. ఉత్తరాలు రాయడం ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కానీ అడ్రస్లన్నీ కూడా తప్పు రాసేవాడు. కారణం ఏంటంటే అతనికి సరిగ్గా చదువు లేదు. మళ్ళీ రాసిన ఉత్తరాలన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. ఇలాగున ఉద్యోగాన్ని తీసేశాడు. చివరికి ఎలాగైనా ఉద్యోగం చేయాలి అని ఒక షూ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఏ కంపెనీ చెప్పండి? ఈ లోపల వాళ్ళ అంకుల్ వచ్చాడు. వాళ్ళ అంకుల్ వచ్చి, హే నా దగ్గర ఉద్యోగం ఉందిరా అంటే, నేను రాను అంకుల్ అన్నాడు.
అతనికి అంకుల్ దగ్గర ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. ఇంకొక అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. అంకుల్, నాకు ఉద్యోగం ఇవ్వండి అంకుల్, నీ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తాను అంకుల్ అన్నాడు. నా వెళ్ళిపో అన్నాడు. ఈ లోపల ఒక కంపెనీ వాళ్ళు అతను తీసుకున్నారు. అతన్ని షూ కంపెనీలో పెట్టారు. చెప్పండి, ఏ కంపెనీ? అందరు చెప్పాలి, ఏ కంపెనీ? అందులో ఉద్యోగం చేశారు. కానీ అది కూడా సరిగ్గా చేసినవాడు కాదు. కానీ ఒక రోజున డిఎల్ మూడీ ఒక అంకుల్ కలిశాడు. అతని పేరు కింబర్లీ. చెప్పండి, ఏం పేరు? కింబర్లీ సండే స్కూల్ టీచర్. చాలామంది పిల్లలకి వాక్యం బోధిస్తాడు. ఎడ్ కింబర్లీ ఆయన పేరు. కింబర్లీ ఒక రోజున డిఎల్ మూడీని కలుసుకున్నాడు. హో, ఆర్ యూ మూడీ? ఎస్, ఐఎమ్ మూడీ, నా పేరు మూడీ అండి అన్నాడు. అవును, నువ్వు అక్కడ ఉంటావంట కదా? అవును సార్, మాది ఎక్కడ అనుకుంటున్నారు? మాది వర్మంట్ సిటీ. వర్మంట్ ఏ ఊరు? వర్మంట్ అని అందరు గట్టిగా. అది అక్కడ ఉంది. ఓహో, కనెక్టికట్ పక్కన ఉందా? అవునండి, అమెరికాలో కనెక్టికట్ పక్కన ఉంది, అదే మా ఊరు సార్ అన్నాడు. ఓకే, ఓయ్ మూడీ, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వంటే యేసయ్యకి చాలా చాలా ఇష్టం. యేసయ్య నీ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నీ కోసం చనిపోయాడు, 3వ రోజున తిరిగి లేచాడు. మూడీ, యేసుప్రభువు నమ్ముకో మూడీ, యేసయ్య నిన్ను దీవిస్తాడు మూడీ అని చెప్పగానే మూడీ యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాడు. ఎవరి ద్వారా? కింబర్లీ. అనండి అందరు గట్టిగా, మరలా గట్టిగా చెప్పండి. కింబర్లీ అనండి మరలా. ఈయన సండే స్కూల్ టీచర్ అన్నమాట. అయితే మూడీ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. అంతకుముందు భయంకరమైన పిల్లవాడు, చాలా అల్లరి చేస్తాడు, చెప్పిన మాట వినేవాడు కాదు, దేవుని మాట వినడు. కానీ ఇప్పుడు నెమ్మదిగా దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజున తన స్కూల్లో టీచర్ ఏమన్నా తెలుసా? మూడీ, నీ అల్లరి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ స్కూల్ నుంచి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను, ఇక ఉద్యోగం చేయను. అయితే నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను ఉద్యోగం చేయాలి అంటే నేను చెప్పిన మాట వినాలి అని అంటే మూడీ అన్నాడు, ఓకే టీచర్, వింటాను మేడం, మీరేం చెప్పినా వింటాను మేడం అన్నాడు. నేను చెప్పినట్టుగా చేయాలి. ఇదిగో ఈ కర్ర ఈ రోజు నుంచి నేను వాడను అని కిటికీలోంచి బయటపడేసింది. ఇప్పుడు మూడీ నెమ్మదిగా ఆమె చెప్పిన మాట వినడం నేర్చుకున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. చాలా తొంటరి పిల్లాడు. దేవుడు నెమ్మదిగా అతనిలో కార్యం చేస్తున్నాడు. అయితే మూడీ అన్నాడు, సార్ నేను కూడా వాక్యం చెప్తాను సార్, మొన్న యేసుప్రభువుని నమ్ముకున్నాను సార్, కింబర్లీ అంకుల్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అంకుల్ అన్నాడు. వెంటనే మూడీని చర్చికి తీసుకెళ్ళాడు. చర్చికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మూడీ బైబిల్ తీసాడు. బైబిల్ తీసి, ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం అన్నాడు. వెంటనే పిల్లలు, దయచేసి మీరు నిర్గమాకాండం తీయండి అన్నాడు. నిర్గమాకాండం తీయమన్నాడు. అందరు నిర్గమాకాండం తీస్తే మూడీ ఎక్కడ తీశాడు అనుకున్నారు? మార్కు సువార్త తీశాడు. ఏ సువార్త? మార్కు సువార్త. అందులో 16వ అధ్యాయం చూసి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఆ వచనం చదువుతున్నాడు. చెప్పింది అధ్యాయం నిర్గమాకాండం, కానీ బైబిల్ తీసింది ఏంటి? మార్క్స్. అంటే బైబిల్తో మూడీకి ఏమి లేదు, సరైనటువంటి సహవాసం, టచ్ లేదు. చాలామంది పిల్లలు బైబిల్ ఎట్టుకుంటారు కానీ ఇంట్లో ఎప్పుడు దాన్ని చూసిన ముఖాలు కావు. ప్రతిరోజు ఏం చదవాలి చెప్పండి రా, దేవుని పిల్లలు ఏం చదవాలి? బైబిల్. గట్టిగా చెప్పండి, ఏం చదవాలి? BIBLE అన్నది గట్టిగా, బైబిల్. ఇదిగో పిల్లలు ఆ రోజు నుంచి సిగ్గుపడిపోయాడు. అయ్యో, నేను బైబిల్ తెలియదండి నాకు, సారీ అంకుల్, ఈసారి అలా చేయలే అంకుల్ అన్నాడు. సరే, నేను ఒక బైబిల్ కళాశాలలో వేస్తాను, అక్కడికి వెళ్ళి చదువుకో అన్నాడు. నెమ్మదిగా అక్కడికి వెళ్ళిన తర్వాత మోకరించి బైబిల్ చదవడం నేర్చుకున్నాడు. రోజుకొక అధ్యాయం, 3 అధ్యాయాలు, చాప్టర్స్ నెమ్మదిగా చదవడం మొదలుపెట్టాడు. దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఇదిగో బైబిల్ కాలేజీలో ఉండి చక్కగా నేర్చుకొని మరి దేవుని కొరకు సాక్షిగా ఉండాలని మంచి తీర్మానం చేసుకున్నాడు పిల్లలు. కానీ మూడీ యొక్క ప్రాక్టికల్ జోక్స్ అంటే అప్పుడప్పుడు వేసే కుళ్ళు జోకులు చాలామంది ఆట పట్టిస్తున్నాయి. ఒక రోజున ట్రైన్లో వెళ్తుంటే ఒక గుండె ఆయన కనబడ్డాడు. హలో సార్ అన్నాడు. దగ్గరికి వచ్చాడు. సార్, మా క్యాబిన్లో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు ఉన్నారు, చూడండి వెనకాల ఉన్నాడు అన్నాడు. ఏ బోగి బాబు అని అడిగాడు ఆయన. ఇదిగో సార్, చివరి బోగిని చూసారా, అక్కడ ఉన్నాడు సార్ అన్నాడు. ఈ గుండె ఆయన తెలియక పాపం, అయ్యి బాబోయ్, మా ట్రైన్లోనట అబ్రహాం లింకన్ వస్తున్నాడట, నేను చూడాలి అని పరిగెత్తుకుంటా వెళ్తే
అక్కడ ఎవరు లేరు? అబ్రహాం లింకను లేడు. మళ్ళీ బాబు అబ్రహాం లింకన్ ఏంటంటే వెంటనే అంకుల్ మళ్ళీ వస్తానని అంకుల్ అని చెప్పి దాక్కునేవాడు. ఇలాగ అందరినీ ఏడిపిస్తుండేవాడు. ఎవరు చెప్పండి? ఎవరు? డిఎల్ మోడీ. కానీ నెమ్మదిగా అతనిలో మార్పు ఏంటో తెలుసా? దేవుని శిక్షణలో అతడు పెరుగుతూ ఉన్నాడు. పిల్లలు ఇక్కడ కూడా చాలామంది పిల్లలు అల్లరి చేసే పిల్లలు ఉన్నారు. కానీ మీరు ఈ రోజు నుంచి మీ అల్లరి మానివేయాలి. దేవుని మాటకు లోబడాలి. బైబిల్ చదవడం ప్రారంభించాలి. దేవుని కొరకు జీవించడం మొదలు పెట్టాలి. అలాగూ చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, ఇదిగో డిఎల్ మోడీ ప్రతిరోజు 5గురికి సువార్త చెబుతున్నాడు. ప్రతిరోజు 5గురిని ప్రార్థనకు తీసుకెళ్తున్నాడు. అలాగున ఒక్క సంవత్సరంలోనే మందిరం అంతా నిండిపోయింది. ఎవరు చెప్పిన సువార్త? చెప్పండి, ఎవరు చెప్పిన సువార్త? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఇతరులకు సువార్తను చెప్పాలి. మందిరానికి రాని వారిని ఏం చేయాలి? మందిరానికి నడిపించాలి. పాపా ఇలా చూడు, మీరు కూడా రా, మందిరానికి నడిపించాలి. ఇదిగో చూడండి, డిఎల్ మోడీ చాలామంది సువార్తను చెప్పి చాలామందిని ప్రభు దగ్గర నడిపించాడు. ఈ విధంగా డిఎల్ మోడీ చాలామందిని కలుసుకున్నాడు. ఒక రోజున న్యూయార్క్ పట్టణం నుంచి ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. చెప్పండి, ఏ దేశము? ఏమన్నా అయ్యగారు? సార్ కూర్చోండి సార్, చక్కగా కూర్చోండి సార్, లెసన్ వినండి సార్. ఇదిగో ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశం మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు దేవుడు మోడీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒక రోజున తాను సండే స్కూళ్ళు నడిపించాలనుకున్నాడు. సండే స్కూల్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ సండే స్కూల్ మేనేజర్ని పిలిచాడు. సార్ నేను కూడా సండే స్కూల్ చెప్తాను సార్, నాకు ఒక అవకాశం ఏంటి సార్ అన్నాడు. లోపలికి వెళ్తే పిల్లలు లేరు. పిల్లలు 8 మంది మాత్రమే ఉన్నారు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? టీచర్లేమో 13 మంది ఉన్నారు. పిల్లలేమో 8, టీచర్లేమో 13 మంది ఉన్నారు. అప్పుడు అన్నారు సండే స్కూల్ ప్రెసిడెంటు, ఏవయ్యా మోడీ, నువ్వు 14వ వాడవు కనుక నీవేం చేయాలి అంటే, పిల్లలో నీ వెళ్ళి బయటికి వెళ్ళి తీసుకురా అన్నాడు. అప్పుడు డిఎల్ మోడీ ఏం చేశారంటే, పిల్లలు ఒక డోలకు మెడలో తగిలించుకొని డుమ్ 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 జుమ్ 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 అని వాయిస్తూ పాట పాడేవాడు. పాట పాడితే పిల్లలందరూ బిలబిలా వచ్చేసేవారు. వాళ్ళందరికీ పిల్లలో మీకు స్టోరీ చెప్తాననేవాడు. ఆ స్టోరీలో ధనవంతుడు లాజరు స్టోరీ మొదలుపెట్టాడు. పిల్లలో ధనవంతుడు చాలా మంచి బట్టలు వేసుకున్నాడు, ఊదారంగ బట్టలు ధరించుకున్నాడు, చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి పెద్ద టేబుల్ ఉంది, అక్కడ భోజనం తింటాడు. అయితే అతని దగ్గర లాజర్ అనే పేదవాడు ఉన్నాడు అన్న. పిల్లలందరూ అడిగారు, అంకుల్ లాజర్ గురించి కూడా చెప్పండి అంకుల్ అని అంటే, రండి సండే స్కూల్లో చెప్తానని ఈ పిల్లలందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళాడు? చెప్పండి, ఎక్కడికి? సండే స్కూల్ తీసుకెళ్ళాడు. అలాగున చాలామంది పిల్లల్ని ప్రభు దగ్గర నడిపించాడు. అయితే తాను ఒక ఇంట్లో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. పిల్లలు జాయిన్ అయితే అతను ఏం చేయాలంటే, అందులో ఒక సార్ ఉన్నాడు, మేడమ్ సార్ ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు పెట్టుకున్నారు. ఒక రోజున గుర్రం ఎక్కాడు. ఎవరు? సార్. గుర్రం ఎక్కినప్పుడు మేడం అన్నారు, మోడీ ఈ గ్లాస్ జ్యూసు సార్కి పట్టుకుని వెళ్ళి, ఆయన గుర్రం మీద కూర్చున్నాడు అన్నాడు. పిల్లలు మోడీ ఏం చేశారంటే, సైలెంట్గా ఒక యాపిల్ని జోబులో పెట్టుకున్నాడు, చేతిలోనేమో జ్యూస్ గ్లాస్ పెట్టుకున్నాడు, యాపిల్ జ్యూస్. నెమ్మదిగా వచ్చాడు, గుర్రం మీద అంకుల్ ఉన్నాడు, గ్లాస్ తీసుకున్నాడు. సార్ అని చెప్పి ఇలా గ్లాస్ ఇస్తూ, సార్ మనసు దేని మీద ఉంటుంది? గ్లాస్ మీద ఉంటుంది కదా. ఈ యాపిల్ తీసుకుని గుర్రం వెనకాల కొట్టాడు. పిల్లలు కొడితే దెబ్బకు గుర్రం 2 కాళ్ళు పైకెత్తేసింది గాల్లో. వెంటనే సార్ ఎక్కడ పడ్డాడు అనుకున్నారు? కుర్చీలో, గుర్రం మీద ఉన్నటువంటి కుర్చీ మీద దెబ్బన పడ్డాడు. వెనకాల నడ్డిరిగిపోయింది. పిల్లలు చూసారా? పిల్లలు డిఎల్ మోడీ తొంటరి పిల్లాడు, కానీ నెమ్మదిగా దేవుడు అతనిలో ఏం చేస్తున్నాడు? కార్యము చేస్తా. ఉద్యోగం పోగొట్టుకున్నాడు. పిల్లలు ఇలాగా తాను మరి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశంలో సర్కస్ టెంట్లను అద్దెకి తీసుకుని 40 మంది సేవకులను తయారు చేసి వాళ్ళకి సువార్తను ప్రకటించాడు. మార్నింగ్ షో మూడీ షో, నైట్ షో సర్కస్ షో. సర్కస్లు ఏముంటాయి చెప్పండి రా? సర్కస్లు ఏముంటాయి? జంతువులు ఉంటాయి. ఏమి ఉంటాయి ఇక్కడ? పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, కోతులు సైకిళ్ళు తొక్కుతూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఉన్నారు కొన్ని కోతులు, సరిగ్గా కూర్చోవవి, మాట వినని కోతులవి.
మామూలు కోతులు అవి, కొండ ముచ్చుకు లాంటి కోతులు అవి. చేతులు కట్టండి అందరూ. ఇలాగున డిఎల్ మూడీ సర్కస్ టెంటలను అద్దెకి తీసుకుని అక్కడ 40 మంది సేవకులను పెట్టి అందరికి సువార్త చెబితే ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి మీటింగ్లో 17,000 మంది రక్షించబడ్డారు. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. 17,000 17,000 మంది రక్షణ పొందారు. లోపల భారం పెరుగుతుంది. యేసయ్య కొరకు పౌరుషంగా బ్రతకాలి, యేసయ్య సువార్తను ప్రకటించాలి, నశించిపోయే ఆత్మలను ప్రభు దగ్గర నడిపించాలి అని ఇదిగో గుర్రం మీద ప్రయాణం చేసి 1000 మందిని ప్రభు దగ్గర నడిపించేవాడు. తన దగ్గర ఎకార్డిని వాయించేటువంటి ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆయన పేరు శాంగి. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? మన తెలుగు పుస్తకాల్లో శాంగ్లీ అని ఉంది, కానీ ఇంగ్లీష్లో శాంగి అని రాయబడింది. మంచి ఎకార్డిన్ ప్లేయర్. అసలు ఆయన ఎకార్డిని వాయిస్తా పాటలు పాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో, చాలా చక్కగా ఉంటుంది. అలాగున వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేసి లక్షల మంది ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించారు. పిల్లలు ఒక రోజున డిఎల్ మూడీ 1,00,000 మంది పట్టేటువంటి సండే స్కూల్ భవనాన్ని నిర్మించాడు. చాలామంది పిల్లలు అక్కడికి వెళుతూ ఉండేవారు. అంతకుముందు ఇవి సండే స్కూల్ కాదు ఇవి. ఈ భవనాలు ఎలాంటివి అంటే జోదమాడేవారు, పేకాట ఆడేటువంటి భవనాలు, సిగరెట్లు తాగేవాళ్ళు, అందులో సినిమాలు చూసేవాళ్ళు, వింతలు వినోదాలు ఉండేవి ఇందులో. అవన్నీ కూడా క్లీన్ చేసి వాటిని దేవుని పిల్లల కొరకు కట్టి అక్కడ సండే స్కూల్ నడిపిస్తూ ఉండేవాడు. ఎవరైనా సండే స్కూల్కి రాకపోతే తానే స్వయంగా వెళ్ళి సండే స్కూల్ పిల్లల్ని ఆహ్వానిస్తూ ఉండేవాడు. ఈ విధంగా చాలామంది పిల్లల్ని ప్రభు దగ్గర నడిపించేవాడు. ఒక రోజున సండే స్కూల్ పిల్లాడు ఇంటికి రాలేదు, మందిరానికి రాలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఉండిపోయాడు. ఉండిపోతే డిఎల్ మూడీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రాత్రి సమయంలో. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు రోడ్డు మీద, వీధిలాంతరం ఉంది, అక్కడ మందు తాగుతున్నాడు. రేయ్ సైలెంట్గా వినో, మందు బాటిల్ ఇప్పుతున్నాడు. పిల్లలు, మద్యం తాగవచ్చా? అమ్మో, తాగితే ఏమవుద్ది? గుండెకాయ కాలిపోద్ది, పేగులు కాలిపోతాయి, లివర్ పాడైపోద్ది, ఎందుకు పనికి రాకుండా పోతారు. అర్థమవుతుందా? ఆ రోజున డిఎల్ మూడీ ఏం చేశారంటే ఆ బాటిల్ గట్టిగా తీసుకుని నేలకేసి కొట్టేసాడు. గ్లాసుతో చేయబడింది, బద్దలైపోయింది. ఆడు తాగే మందంతా పడిపోయింది. వెంటనే కోపం వచ్చి, హే ఎవడరా నువ్వు, కూర్చో అని చెప్పి లాగిపెట్టు కొట్టగానే కోప వాచిపోయింది డిఎల్ మూడీకి. ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ప్రభువా, ఈ మధ్య నుంచి అబ్బాయిని విడిపించు నాయన, అసలు మాట వినడం లేదు నాయన అని ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాడు. పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఏంటో తెలుసా, ఇంటి దగ్గర అర్ధరాత్రి వేళ తలుపు కొట్టారు. హలో తలుపు తీయండి సార్, హలో మిమ్మల్ని తలుపు తీయండి సార్ అన్నాడు. ఎవరు అని తలుపు తీసేసరికి అమ్మో మళ్ళీ వచ్చేసాడు. లాగిపెట్టి కొట్టి చూశాడా, వాడు చూశాడు, అమ్మో ఏం చేయాలి బాబు అని బాధపడుతున్నాడు. పిల్లలు డిఎల్ మూడీ వెంటనే, సార్ నా పేరు పలానా సార్, నన్ను క్షమించండి సార్, నేను తెలియక కొట్టాను సార్, నన్ను క్షమించండి సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని కొట్టాను సార్, సారీ సార్, ప్లీజ్ సార్ అని షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. పిల్లలు ఆ రోజు నుంచి డిఎల్ మూడీకి సేవలో మంచి సహకారి అయిపోయాడు. ఈ విధంగా డిఎల్ మూడీ చాలా దేశాలు తిరిగి, ఇంగ్లాండ్, ఇంకా చూడండి, అలాగే అమెరికా, పెద్ద పెద్ద దేశాలు తిరిగి దేవుని సువార్తను చెప్పి లక్షలాది మంది సువార్తను ప్రకటించి దేవుని కొరకు గెలిచాడు. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను. ఇది డిఎల్ మూడీలో చాలా అద్భుతంగా జరిగింది ఆ మాట. చివరికి డిఎల్ మూడీ ఏమయ్యాడంటే వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. పిల్లలు ఒకరోజు ఆయనకు టెలిగ్రామ్ వచ్చింది, మీ ఇల్లు మునిగిపోయింది, పెద్ద తుఫాన్ వచ్చింది, మీ పిల్లలు కూడా చిక్కుకుపోయారు, మీరు వెళ్ళి కాపాడుకోండి అనే వర్తమానం వచ్చింది. వెంటనే పిల్లలు డిఎల్ మూడీ పరిగెత్తుకుంటూ వచ్చాడు అమెరికా. తన ఇల్లు చూస్తే ఎక్కడి వరకు నీళ్లు, అమ్మో నా పిల్లలు ఎలాగున్నారు ఏంటో అని చెప్పి నెమ్మదిగా వెళ్ళి ఈదుకుంటా తన భార్యని పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని ఆ వరదలోంచి బయటకు వచ్చాడు. దేవుడు వారిని కాపాడాడు. అప్పుడు అద్భుతమైన పాట పాడాడు. ఎవరు? డిఎల్ మూడీ. చెప్పండి, డిఎల్ మూడీ. పిల్లలు ఆ తర్వాత తాను కట్టినటువంటి సండే స్కూల్ బిల్డింగు అగ్నికి ఆహుతి అయిపోయింది. అయినప్పటికీ డిఎల్ మూడీ కదలే.
దేవుడి కొరకు రోషం కలిగి పనిచేశాడు పిల్లలు. చివరికి డిఎల్ మూడి వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వృద్ధుడైపోయాడు. ఇక మంచం మీద ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక ఆమె జ్యూస్ పట్టుకొచ్చింది. జ్యూస్ తాగాడు. చేతులు కాళ్ళు సత్తు లేదు, అలాగే ఉన్నాడు. కళ్ళు తెరిచి చూచాడు. మై ఫ్రెండ్స్ అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. నా సమాధి మీద ఎలా రాయండి, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. అందరు చెప్పండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించును. పిల్లలు ఆ మాట రాశారు. ఇప్పటికి కూడా సమాధి మీద ఆ పేరుంది. పిల్లలు డిఎల్ మూడి ఆ మాట చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. పిల్లలు డిఎల్ మూడి ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు? అందరు చెప్పండి, ఎక్కడున్నాడు? యేసయ్య దగ్గర ఉన్నాడు. అందరు చెప్పండి, యేసయ్య దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి డిఎల్ మూడి. పిల్లలు ఒక్క మాట మీకు చెప్తాను. మనం చాలామంది అల్లరి పిల్లలమై ఉండొచ్చు, దేవుని మాట వినకపోవచ్చు, కానీ డిఎల్ మూడి లాంటి పిల్లలు అయి ఉండొచ్చు. కానీ యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన మిమ్మల్ని రమ్మంటున్నాడు. ఆయన దగ్గరకు వస్తే మీ జీవితాన్ని మారుస్తాడు. డిఎల్ మూడి వలె మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. లక్షలాది మంది పిల్లల్ని, లక్షలాది మంది పెద్దల్ని దేవుని దగ్గర నడిపించిన గొప్ప యోధుడు ఎవరో చెప్పాలి. అందరు గట్టిగా ఎవరో? వెనకాల ఈ పిల్లలు చెప్పండి. రే అపరావు ఏంట్రా? డిఎల్ మూడి అని అందరు గట్టిగా. నేను మంచి వచనం చెప్తాను, జాగ్రత్త చెప్పండి. మత్తయి సువార్త 4:19. నన్ను వెంబడించండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులనుగా చేయుదును. మత్తయి 4:19. పిల్లలు విన్నారా? యేసయ్య మిమ్మల్ని మనుషులు పట్టే జాల చేస్తాడు. అట్టి కృప మీకు దయచేయను గాక. పిల్లలు వెళ్ళొద్దు, కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేస్తాను. ప్రార్థన బ్రేక్ ఇచ్చేస్తారు. ప్రార్థన అందరు కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడా నీకు వందనాలు. డిఎల్ మూడి జీవిత కథ చెప్పి ఉంటుండగా పిల్లల్లో మీరు కార్యం జరిగించి ఈ మిషనరీ స్టోరీ ద్వారా ఒక్కరైనా దేవుని సేవకు రావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.